రాజకుమార్ గారు, గతంలో 2019కి ముందు కోడికత్తి చూసాం. ఈ రోజున గులకరాయితో ఏకంగా హత్యా ప్రయత్నమే జరిగింది అని చెప్పుకుంటున్న తీరుని ఎలా చూడాలి? మరోసారి రాష్ట్ర ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారంటారా? ఎలా చూడాలి ఈ గులకరాయి ఘటన? ఈ చిన్న చిన్న సంఘటనలు పట్టించుకోకూడదండి. ఎందుకంటే రాజకీయాలు చంద్రబాబు గారి మీద చిత్తూరు జిల్లాలో మరి పి రామచంద్రారెడ్డి గారు ఎలా దాడి చేయించారో, సెక్యూరిటీ వాళ్ళు ఎలాగ బ్యాగులు అడ్డం పెట్టి ఆయన కాపాడారు, ఇవన్నీ తెలుసు కదా. అవన్నీ మనం చూసాం. అలాగే మా మీద ఎన్నిసార్లు దాడి జరిగిందో చరిత్ర ఉంది కదా. కాబట్టి ఇవాళకి ఉద్దేశపూర్వకంగా చేశారా ఏంటనేది తెలియకుండానే ముందుగానే అబండాలు వేయడం మంచిది కాదు. ఏదైనా రాయి ఇసరకూడదు. అది తప్పని ఖచ్చితంగా మేము తప్పని చెప్తున్నాం, ఖండిస్తున్నాం కూడా. ఏది ఏమైనా చిన్న విషయానికి చాలా పెద్దదిగా చేస్తున్నారు వాళ్ళు. మనం ఎంత పెద్ద విషయాలు జరిగినా, ఎన్ని జరిగినా, దాడులు జరిగినా, తప్పుడు కేసులు పెట్టినా, హింసించినా, మనుషులు చంపేసినా, డోర్ డెలివరీ చేసినా పక్కన పెట్టుకుని తిరుగుతుంటాం. ఇలా చిన్న చిన్న సంఘటన రాజకీయాల్లో సహజమే. మేము అనుభవించిన వాళ్ళు ఉన్నాం కదా, సహజమే. కాబట్టి ఇట్లాంటి అంత సీరియస్గా తీసుకుని చంద్రబాబు గారిని తిట్టా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టా, లోకేష్ గారిని తిట్టా, ఏదేదో హత్యా రాజకీయాలని ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారండి. అది మంచి పద్ధతి కాదు. ఎంక్వైరీ చేసుకోవాలి కదా. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, సెక్యూరిటీ మీ చేతిలో ఉంది. మరి మీ చేతిలో సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు గారి మీద దాడి జరిగింది, అనేక మంది మీద దాడి జరిగింది, అనేక మంది మా వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, దెబ్బలు తిన్నారు. ఉదాహరణ నేను కూడా ఎన్నో సార్లు, మీకు తెలుసు, మీరు అందరూ చూశారు, చాలా సార్లు అండి. కానీ ఆయన అట్లా చేస్తారు కాబట్టి ఇట్లా చేస్తామని నేను అంటలేదు. చిన్న విషయాలకు ఎందుకు పెద్ద చేస్తున్నారు అంటాను. కానీ నిందితులు ఎవరో తేల్చకుండానే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పి వాళ్ళు ఇంకా మాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. ఆయన పేరేంటి, అవినాష్ రెడ్డి గారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటాడు. నిలకడగా ఉందని ఎవరిని అంటారండి? అంటే నాకు అదే ఆయన 2 గంటలు మళ్ళీ చేశారు, 2 గంటలు మళ్ళీ ఊరేగింపు చేశారు. ఆయన మళ్ళీ ఇంట్లోకి వచ్చారు, నడిచెళ్ళారు, హాస్పిటల్కి నడిచెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళినాక మరి ఎందుకు ఇట్లా చేయడం బాగలేదు కొన్ని. ఎందుకంటే డిగ్నిఫైడ్గా ఉండవు. ఏదేమైనా అలా జరగడాన్ని మేము ఖండిస్తాం. కానీ చాలా చోట్ల ఇట్లాంటి రాజకీయాల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న జరుగుతాయి. కానీ అది భూతద్దాల్లో చూయించి ఓట్లు రాబట్టాలని కూడా మంచి పద్ధతి కాదండి. కానీ మేడం, అంటే వెంటనే ఫ్లెకార్డులు కానివ్వండి, నారాసురుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలో పెట్టుకుని, అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా కాకపోతే ఘటన జరిగిన కొన్ని సెకండ్ల వ్యవధిలో లేదా ఒక అరగంట వ్యవధిలోనే వెంటనే ఫ్లెకార్డులు ఎలా వస్తాయి? లేకపోతే ఎక్కడికక్కడ బయటలు ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎలా చెప్తారు? అదంతా ప్లాన్ కదండి. ముందే సామాన్య ప్రజలకి, ఇంత పిల్లలకు కూడా అర్థమైపోతుంది. అంటే చంద్రబాబు గారి మీద రాళ్ళు పడినప్పుడు, మరి యువగళం పాదయాత్ర లోకేష్ గారి మీద రాళ్ళు పడినప్పుడు ఈ పేటీఎంస్ ఏం మాట్లాడినాయండి? కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ ఏమన్నారు? మరి ఈ రోజున మీరు ముఖ్యమంత్రిగా ఉండి, మీ వెనకాల ఒక అంబులెన్స్ ఉండి, మీ చుట్టూ సెక్యూరిటీ వలయం ఉండి, మీకు రాళ్ళు తగిలి అని మీరు ఆ విధంగా టవల్ పెట్టి ఆయన అద్దుకోవటం అంటే మరి ముఖ్యమంత్రి గారి భద్రతా వైఫల్యమా ఇది? మరి ఆ భద్రతా వైఫల్యాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. మరి మీరు రాజీనామా చేయండి. ఆ డీజీపీలు, ఐజీలు వాళ్ళందరూ ఉన్నారు కదా. అంటే ఇంత హై సెక్యూరిటీలో ఉన్న ఒక ముఖ్యమంత్రికే ఇట్లా రాళ్ళు వేసి కొడితే తగిలింది అంటే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? మరి మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారి ప్రజల్లో తిరుగుతున్నారు. మరి వాళ్ళకి ఏదన్నా జరిగితేనేమో మీరే చేసుకున్నారంటారు, వీళ్ళకి జరిగినా మీరే చేసుకున్నారంటారు. అంటే విత్ ఇన్ మినిట్స్లోనే ప్లకార్డులు వెలిసినాయి అంటే అది ఎంత ప్రీ ప్లాన్డ్గా జరిగింది. వాళ్ళు మా పట్టాభి గారు కూడా చెప్పారు వివరంగా. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో ఫ్లెక్సీలు రెడీ అవుతాయండి. విత్ ఇన్ సెకండ్స్లోనే ప్లకార్డ్స్ వెలిసిపోయినాయి ఎక్కడికక్కడ. బాబాయిని చంపింది తమ్ముడు, చంపించింది నువ్వు. మళ్ళీ బాబాయ్ చనిపోగానే వెళ్ళి నారాసుర రక్త చరిత్ర అన్నావు. మరి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నావు, ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయావు? సిబిసిఐడి నీ ప్రభుత్వంలో నీ మీద నమ్మకం లేక నీ చెల్లెలు సునీత ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టు దాకెళ్ళిందంటే నీ ముఖ్యమంత్రి, నీ ప్రభుత్వం మీద ఏ పార్టీ నమ్మకం వాళ్ళకుందో నీ తల్లికి చెల్లికి నువ్వే చెప్పాలి. సో ఓవరాల్గా అంటే విజయసాయి రెడ్డి గారు ఓ పక్క నుంచి గతంలో కోడికత్తితో చంపాలని చూశారు, ఈ రోజున గులకరాయితో కడతమే తగిలితే చనిపోయేవారని చెప్పి మాట్లాడతారు. మరోవైపు నుంచి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు ఇదంతా ప్రోత్సహిస్తుందే చంద్రబాబు నాయుడు అని చెప్పి క్లిప్పింగ్స్ వేసి మరీ చూపిస్తారు. మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉరి తీయండి, లేకపోతే ఆయన చెప్పులతో కొట్టండి, మరి ఇవన్నీ దాన్ని ఎలా చూడాలి? అదేనండి చెప్తుంది. వాళ్ళు చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే డాష్ డాష్. అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం, వాళ్ళ పనితీరు అనమాట. ఇప్పుడు ఏం లేదండి, ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక వాళ్ళ బస్సు యాత్ర కాస్త తుసి యాత్ర అయింది. ఇవన్నీ తట్టుకోలేక ఏదైనా విధంగా సింపతి సంపాదించాలి ప్రజలు అని చెప్పేసి ఈ నాటకాలు ఆడుతాం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఒక ఛాన్స్ ఇచ్చి 5 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసుకున్న
పాలయ్యాము, మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలని కంకణం కట్టుకున్నారు. అగ్నికి వాయువు తోడైంది. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అగ్ని అయితే పవన్ కళ్యాణ్ గారు వాయువు తోడయ్యారు. ఒకరిది ఆలోచన, ఒకరిది ఆవేశం. ఈ రెండు కలిసి అసలే విజన్ ఉన్న నాయకుడు ఆయన, పవర్ స్టార్ ఈయన. వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్ర పదంలో తీసుకెళ్తానికి, సువర్ణ ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్తానికి కృషి చేస్తూ వాళ్ళకి ప్రజల మద్దతు పలుకుతుంటే నీ కోడికత్తి డ్రామాలు, కోడికత్తి సీన్ ఏం చేసావు నువ్వు? వాళ్ళ అమ్మ మొన్నటిదాకా ఏ విధంగా నిరాహార దీక్ష చేసింది? ఎందుకు చేసింది? దళితులు అంటే నీకు అంత చిన్న చూపా? దళితుల పక్షపాతినని చెప్పుకునే నువ్వు జగన్మోహన్ రెడ్డివి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశావు. ఒక మాస్క్ అడిగిన డాక్టర్కి నువ్వు ఇచ్చేసి పిచ్చోడిని చేశావు. మరి అనంతబాబుని చంపించావు, డోర్ డెలివరీ అయిపోయింది. ఈ విధంగా నువ్వు దళితుల్ని ఇచ్చేస్తూ కోడికత్తి సీన్ విషయంలో మరి నువ్వు ఎన్ని రోజులు పాపం అబ్బాయిని సాక్ష్యం చెప్పడానికి వెళ్లకుండా జైల్లో పెట్టించి చివరికి కన్న తల్లి నిరాహార దీక్ష చేసినా కూడా ఆవిడని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసి మేము తెలుగు మహిళలుగా వెళ్ళి ఆమెకు అండగా నిలబడ్డాం. చివరిగా మేడం, ఈ రోజున సొంత చెల్లెళ్ళు కొంగుజాచి అడుగుతున్నారు. ఎవరైనా సరే, శత్రువు అయినా సరే కొంగుజాచి ఒక మహిళ ఇంటి ముందుకు వచ్చి అడిగితే దానికి సంబంధించి కొంత ఆలోచన చేస్తారు. ఈరోజు ఒక మా బాబాయిని చంపిన వ్యక్తి ఒక పక్క ఉన్నాడు, రాజన్న బిడ్డ నేను ఒక పక్క ఉన్నానని చెప్పి షర్మిల గారు అడగడం కానీ, లేదా ఇద్దరు చెల్లెళ్ళు కూడా కొంగుజాపి అడుగుతా మా అన్న వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఆయనే హత్య చేసిన వాళ్ళని కాపాడుతున్నాడు అని చెప్తున్న కారణాలు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆలోచిస్తారంటారు. మహిళలు చాలా బాగా ఆలోచిస్తున్నారండి. షర్మిల గారు మాట్లాడిన దానిలో కానీ, సునీత గారు మాట్లాడిన దానిలో కానీ తప్పు అనేది లేదు. అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒక ఆడపడుచుగా అసలు ఆవిడ వైఎస్ కూతురే కాదన్నారు వీళ్ళు. అది నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి. వైఎస్ కూతురు కాకపోతే నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర ఎందుకు చేపించావు నీ చెల్లి చేత? ఆ రోజు పాప ఆమె పిచ్చిదానిలాగా జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ప్రజల మధ్యకు వచ్చి రాజన్న బిడ్డకి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంది ప్రజల్ని. ఈ రోజు నువ్వు ఆమెను రోడ్డును పడేసావు. ఆమె తప్పేం లేదు, ఆవిడ కొంగు చాచి అడగటంలో తప్పేం లేదు. ఒక ఆడపడుచుగా న్యాయం కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆమె ఉన్న జరిగిన అన్యాయాన్ని వాళ్ళిద్దరూ చెల్లెళ్ళు బయటికి వచ్చి చెప్తున్నారు. మరి వివేకానంద రెడ్డి బిడ్డ ఒకవైపు, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు చెప్తున్నప్పుడు నిజంగా మీరు చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? మళ్ళీ అవినాష్ రెడ్డి బదులు ఇంకొక అతన్ని పక్కన స్పేర్గా ఎందుకు పెట్టుకున్నారు, అభిషేక్ రెడ్డిని? అంటే ఇవన్నీ కూడా తేటతెల్లమైపోతున్నాయి. నీ చెల్లెళ్ళే రోడ్డెక్కి నీ పరువు తీస్తున్నారు. నీ తల్లి అమెరికా పారిపోయింది నీ దెబ్బకి. అంటే వైఎస్ వివేకానందరెడ్డిని చంపించి సానుభూతితో అధికార పీఠం ఎక్కిన నువ్వు ఈరోజు ఏ ప్రాణాన్ని బలిగొంటావో అని భయంతో నీ చెల్లెళ్ళి దాక్కుంది అక్కడ. నీ చెల్లెళ్ళిద్దరు రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి, జరిగిన అన్యాయం ఇది జరిగింది ప్రజలకు చెప్తున్నారంటే ఇంతకన్నా కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నీకు ఇంకోటి లేదు. కాబట్టి నువ్వు ఇకనైనా రియలైజ్ అవ్వాలి. ఈ కుట్రలు కుతంత్రాలు మాని ఆంధ్రప్రదేశ్ విజన్ ఉన్న నాయకుడికి, పవర్ ఉన్న నాయకుడికి అప్పచెప్పి నీ పన్ను చూసుకొని తాడేపల్లి ప్యాలెస్లో ఆ కోటరీ మాటలు నువ్వు అనవసరంగా దిగజారిపోతున్నావు. నీ స్థాయి నువ్వే దిగజార్చుకుంటున్నావు. కాబట్టి ఒక మహిళగా నేనేం చెప్తున్నానంటే నువ్వు నీ స్థాయిలో నువ్వు ఇక పద్ధతిగా తప్పుకుంటే మంచిది. జరుగు జగన్ అని ప్రజలే చెప్తున్నారు. బాయ్ బాయ్ జగన్ అంటున్నారు. బాయ్ బాయ్ జగన్ అంతే.